అంటే క్యాండిడేట్ విషయంలో కూడా చర్చ జోరుగా నడుస్తూ ఉంది. అటు మూడు పార్టీల విషయంలో చూసుకోవచ్చు. ప్రధానంగా బీజేపీ గురించి చూసుకుంటే మీ పేరు కూడా వినిపిస్తూ ఉంది. సో జూబ్లీహిల్స్లో చీకోటి ప్రవీణ్ గారు ఎమ్మెల్యే క్యాండిడేట్గా నిలబడబోతున్నారు అంటూ ఒక వార్త అయితే చక్కర్లు కొడతా ఉంది. సో ఏంటి మరి నిజంగా చీకోటి ప్రవీణ్ గారు ఉంటున్నారా రేస్లో? ఉంటే ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు అది పార్టీ నిర్ణయిస్తుంది, నేను కాదు. నేను నేను అడగటోని కాదు. పార్టీకి ఒకవేళ చీకోటి ప్రవీణ్ సేవలు అవసరం అనుకుంటే డెఫినెట్ గా పార్టీ చెప్తే, పార్టీ ఏది చెప్పినా అది చేస్తాం మేము. సో అంటే మీరు అడిగే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? పార్టీ నాకు టికెట్ కావాలి, నేను గెలిపి చూపిస్తానేమన్నా? ఇప్పుడు నేనైతే ఎప్పుడు కూడా పార్టీని ఇది కావాలి అది కావాలని ఎప్పుడు అడగలే. నేను ఏ విషయం కూడా అడగలే, ఈ విషయం కూడా అడగా. పార్టీ ఒకవేళ అరే ఈయన సమర్థుడు అనుకుంటే ఇస్తారు, పార్టీకి నమ్మకం ఉంటే ఇస్తారు. నమ్మకం లేదు ఈయన వేరే దిక్కు పోవాలి, ఈయన వేరే దిక్కు పని చేయాలంటే డెఫినెట్ గా వాళ్ళు ఏది చెప్తే అదే చేస్తాను. సో అదే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్న ఈ అమ్మవారి టెంపుల్ పై ఫర్దర్ గా స్టాండ్ ఏంటంటే, అంటే దానిపై ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు. సో మరి ఏమైనా ఈ పోరాటం కొనసాగుతుందా? ఏమైనా డెఫినెట్ గా కొనసాగుతుంది. మొన్న వేల సంఖ్యలో కొనసాగింది. రేపటి దినము ఇంకా 2-3 రోజులు టైం చూద్దాము. వాళ్ళు టైం ఇవ్వకపోతే లక్షల సంఖ్యలో వచ్చి నిరసన తెలుపుతారు. ఈ రాష్ట్రం నుంచి వస్తారు, పక్క రాష్ట్రం నుంచి వస్తారు, నార్త్ స్టేట్స్ నుంచి కూడా స్వామీజీలను నేను పిలుస్తా. ఇట్లాంటి అన్యాయం చేస్తుర్రు. డెఫినెట్ గా స్వామీజీలు ఒక 4-5 స్వామీజీలను తీసుకొచ్చి కూర్చోబెడతా. నిరసన కార్యక్రమం లక్షలలో ఉంటుంది. మరి దాన్ని తట్టుకుంటారా మీరు ఆలోచించుకోండి. సో చివరగా ఒక ప్రశ్న అన్న. సో మొన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ కూడా ఈ డిజిటల్ మీడియా జర్నలిస్టులపై కొన్ని అనుచిత వ్యాఖ్యలు అయితే చేస్తా ఉన్నారు. సో మీరు కూడా విన్నర్ ఉంటారు. సో ఎట్లా అవసరం అంటే గతంలో ఇదే డిజిటల్ మీడియా కావచ్చు, చాలా మంది పార్టీలకు ఎమ్మెల్యేలకు కావచ్చు, వీళ్ళందరికీ పనిచేసిన వాళ్ళపై ఇలాంటి వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఏడాది తెప్ప తగిలేసే రకము రేవంత్ రెడ్డి. ఇవాళ డిజిటల్ మీడియా పుణ్యాన, యూట్యూబ్ల పుణ్యాన నువ్వు ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినావు. నువ్వు ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియా కాదు. నువ్వు యూట్యూబ్ల జనాల వరకు గ్రౌండ్ లెవెల్ పోతుంది యూట్యూబ్ వీడియోస్. దాని ద్వారా నువ్వు ఇవాళ ముఖ్యమంత్రి అయ్యి ఇవాళ నీకు కళ్ళు నెత్తిలెక్కి ఇవాళ మీడియాని, నువ్వు యూట్యూబ్ మీడియాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి బ్యాన్ చేయి అని మాట్లాడడం అది సబబు కాదు. మరి అదే యూట్యూబ్ నీకు బుద్ధి చెప్పబోతుంది, అదే యూట్యూబ్ నీ కాంగ్రెస్కి బుద్ధి చెప్పబోతుంది.